హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ ఆర్జెస్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ రావాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి దీనికి ఎన్ని మార్క్స్ వస్తే మనకి సీట్ వస్తుంది అని ఏమీ లేదు. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మీకు సాధారణంగా తీసుకుంటే మనకి క్యాస్ట్ వైజ్గా ఒక 30% అలా ఉంటాయి, 35% అలా. కానీ మనకి మెరిట్లో తీసుకుంటారు కాబట్టి మరి ఒకవేళ మనకి ఒక 150 మార్క్స్కి ఒకవేళ హయ్యెస్ట్ మార్క్స్ 100 అనుకుందాం. 100 నుంచి అక్కడున్న సీట్స్ ప్రకారం కట్ ఆఫ్ అనేది అలా 90కి కానీ 80కి కానీ అలా వస్తుంది. ఒకవేళ హయ్యెస్ట్ మార్క్సే ఒకవేళ 70 అనుకుంటే 70 నుంచి కట్ ఆఫ్ అనేది అలా 60 కానీ 50 కానీ అలా వస్తుంది. క్యాస్ట్ వైజ్గా ఉంటాయి కాబట్టి మనకి సీట్స్. మరి ఇక్కడ ఎవరు హయ్యెస్ట్లో ఉన్నారో ఫస్ట్ వాళ్ళనైతే తీసుకుంటారు. తర్వాత అలా మనకి సీట్స్ మిగిలేదాన్ని బట్టి నెక్స్ట్ వచ్చే మార్క్స్లో అయితే తీసుకుంటారు. దీనికి ఇన్ని మార్క్స్ వస్తే ఖచ్చితంగా సీట్ వస్తుందని ఏమీ లేదండి. కాబట్టి మ్యాక్సిమం అన్నీ కూడా ఎగ్జామ్లో రాయడానికి ట్రై చేయండి. మీరు హైయెస్ట్లో ఉండేటట్లు చూసుకోండి. మెరిట్ ఆధారంగా మాత్రమే మనకి సీట్స్ ఫిల్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మనకి 150 మార్క్స్కి హైయెస్ట్ మార్క్స్ 50 అనుకుందాం. అంటే బాగా మెరిట్లో ఉన్న వాళ్ళు మార్క్స్ అంతకు మించి దాటిన వాళ్ళు ఎవరూ లేరు అనుకోండి, కష్టంగా పేపర్ ఉందనుకుందాం, ఇది ఎగ్జాంపుల్ కోసం. అలాంటప్పుడు మనకి 50 మార్క్స్ కన్నా తక్కువ ఉన్న 40 వచ్చినా కూడా మనకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇది మెరిట్ ఆధారంగా కాబట్టి ఎవరికి ఎన్ని మార్క్స్ రావాలని ఇప్పుడు చెప్పలేము. మనకి ఎగ్జామ్ అయిన తర్వాత మెరిట్ మార్క్స్ బట్టి వాళ్ళకి సీట్ వస్తుందా లేదనేది ఒక అవగాహన అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఇంకా ఎగ్జామ్ ఎలా రాయాలి దానికి సంబంధించిన టిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.